హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన కాకరకాయ కర్రీని అస్సలు చేదు లేకుండా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ కాకరకాయని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా అయితే హాఫ్ కిలో వరకు కాకరకాయలను తెచ్చుకొని ఈ కాకరకాయలని చక్కగా వాష్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఈ కాకరకాయలు ఇలా ఫ్రై చేసిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ని పైనుంచి స్ప్రింకిల్ చేయండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా పోయి కాకరకాయ టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా సాల్ట్ని కొంచెం పైనుంచి వేసిన తర్వాత ఈ కాకరకాయకి మంచి టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. సో ఇదేనండి కాకరకాయలో ఉండే టేస్ట్, ఇంకా మంచి అరోమా వస్తుందన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయడం వల్ల మనం వేసిన శనగపిండి అనేది కాకరకాయ పీసెస్కి చక్కగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మరి అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిన్నవైతే 2, పెద్దదైతే 1 వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక టమోటాని తీసుకొని ఈ విధంగా టమోటా ముక్కలను వేసుకోండి. ఈ టమోటా మగ్గడానికి కోసం పైనుంచి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మగ్గించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మూత తీసేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొంచెం మనకి ఆ కర్రీ మంచిగా స్మెల్ రావాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మీరు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీ కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మూతను పెట్టేసి 2 మినిట్స్ పాటు దీన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం శనగపిండి ఇంకా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ఈ గ్రేవీలోకి వేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే కాకరకాయ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని మూతను పెట్టేసి 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే కాకరకాయ ముక్కలు చక్కగా ఉడుకుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో కాకరకాయ అస్సలు చేదు లేకుండా ఉండాలి అనుకుంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి వేసుకొని నేను చెప్పే విధంగా కాకరకాయని ఈ విధంగా మీరు కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ని చూస్తారు కదా, మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.